హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుబేజ్గా టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అగత్య మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే అర్జున్, జీవా అండ్ రాశి ఖన్నా మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ తెలుగు, తమిళ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు తెలుగులో కూడా ట్రై చేయొచ్చు. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే ఒక ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుంటాడు జీవా. సో అలా ఒక ప్రాజెక్ట్కి ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు తన పాకెట్ నుంచి. బట్ సడన్గా ఆ ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోవడం వల్ల తనకి 30 lakhs లాస్ అనమాట. సో రాశి ఖన్నా ఏం చెప్తుంది అంటే మనం ఒక హారర్ హౌస్ లాగా క్రియేట్ చేసి పెట్టవచ్చు. సో హారర్ హౌస్ తెలుసు కదా, దెయ్యాలు అవన్నీ తిరిగినట్టు చూపిస్తారు. అలాగా చూపించినప్పుడు వేరే వాళ్ళు వచ్చి చూస్తారు. సో మనము ఈ లాస్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయవచ్చు, లాస్ని మనం ఇక్కడ గెయిన్గా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో అలాగే అని చెప్పి హారర్ హౌస్ స్టార్ట్ చేస్తారు. బట్ నిజంగా అందులో దెయ్యాలు అవన్నీ ఉంటాయి. ఆ దెయ్యాలు అసలు ఏం దెయ్యాలు, అవి ఏం చేశాయి అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఈ హారర్ హౌస్ ఎలా క్రియేట్ చేశారు, అందులో ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి చూపిస్తారు. సెకండ్ హాఫ్లోనే మెయిన్గా పాస్ట్లో ఏం జరిగింది ఇవి అవి చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ ఫైట్ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందంటే నాకు రెండు ఓకే అనిపించాయి. బట్ చాలామందికి సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ 10 to 15 minutes వచ్చే ఆ గ్రాఫిక్స్ టైప్ ఆఫ్ పోర్షన్ కొంచెం బాగా అనిపించింది. సో ఓవరాల్గా నాకు ఓకేలాగా అనిపించింది. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అర్జున్ చాలా బాగా చేశారు. నాకు బాగా అనిపించింది అనమాట. ఆయన యాక్టింగ్ చేసే విధానం అదంతా చాలా నీట్గా అనిపించింది. అందులోని మెయిన్గా ఆయన ఒక డాక్టర్లా చేస్తారు. అది ప్రజెంట్ జనరేషన్ డాక్టర్ కాదు, 1940sలోని డాక్టర్స్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ ఈ సిద్ధ మెడిసిన్ కనుక్కోవాలని చెప్పి ఆయన ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. ఆయనే కాకుండా జీవా కూడా బాగా చేశారు. రాశి ఖన్నా ఈజ్ ఆల్సో గుడ్. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఈ ఫారినర్స్ ఉంటారనమాట, ఒక 2-3 వాళ్ళు కూడా బాగా చేస్తారు. మనం రెగ్యులర్గా చూస్తాము ఇన్సైడ్ ఎడ్జ్లో ఆ యాక్టర్ కూడా ఉన్నారు ఈ మూవీలో. ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయనే విలన్, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీకి పాజిటివ్స్ అంటే హారర్ జానరా అని చెప్పినప్పటికీ కూడా పెద్దగా హారర్ అనిపించలేదు. ఏదో క్యాజువల్గా ఒకసారి చూడవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. పెద్దగా అంటే అవి ఉంటాయి కదా, సడన్గా ఇలా భయపడ్డం అవేమీ లేవు ఈ మూవీలో. మెయిన్లీ ఆ స్టోరీ బేస్లోనే వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ రివెంజ్ అన్న దానిలోకే వెళ్తుంది. ఈ మూవీలో నాకు ఏమనిపించిందంటే చూస్తున్నప్పుడు అన్నీ కూడా ఓవర్గా ఉంటాయన్నమాట. మదర్ ఎమోషన్ పెడతారు, మదర్ ఎమోషన్ కూడా ఇంకా చాలా ఓవర్గా ఉంటుంది. ఒకవైపు ఏమో సూపర్స్టిషియస్గా చూపిస్తారు, అంటే ఈ 8 గ్రహాలు ఒకేసారి కలిస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అన్నట్టు అది మళ్ళీ చూపిస్తారు. సూపర్స్టిషియస్గా కూడా ఉంటుంది. అండ్ ఈ సిద్ధ మెడిసిన్ అని చెప్పి చూపిస్తారు. ఇంకోవైపు మన ఇండియన్స్ ఎంత గ్రేట్, లైక్ పాస్ట్లోనే మనం ఇన్ని కనిపెట్టేస్తామని ఇదివైపు అంటే ఈ మూవీలో ఏది చూపించేసారు ఓవర్గా చూపించేశారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏది నార్మలైజ్డ్గా లేదు ఈ మూవీలో. ఏదైతే జానర్ తీసుకున్నారో హారర్ అది మాత్రమే తక్కువ ఉంది. అది కాకుండా మదర్ సెంటిమెంట్, దేశభక్తి, సిద్ధ మెడిసిన్, మనం గ్రేట్, మనం తోపు అన్న ఇవన్నీ ఎక్కువ కనిపించాయి నాకు ఈ మూవీలో. మోస్ట్ లైక్ అదే ఉన్నాయన్నమాట. బాగా ఎక్కువగా ఇంప్లాంట్ చేద్దాం బ్రెయిన్స్లోని, అది పెట్టి మనం మూవీ ఏది తీసినా చూస్తారు, అన్నీ తీసారు ఏమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఫైన్ ఏదో ఒకసారి అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నాకు లాస్ట్ 20 minutes చూస్తుంటే నాకు నవ్వు అసలు ఆగలేదు. అంటే విజువల్లీ అది కొంచెం బాగుంది చూడడానికి, కిడ్స్కి అలాగా ఏమైనా నచ్చొచ్చు. బట్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ అన్ని సీన్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళే చేసేసి పెట్టేశారు. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇది డాక్టర్ స్ట్రేంజ్ కదా, ఇది ఇక్కడి నుంచి వస్తుంది కదా, అది అక్కడి నుంచి వస్తుంది కదా అన్న దానిలోనే ఒక 15-20 minutes ట్రాల్ చేస్తూ నవ్వుతూనే అయిపోయింది నాకు. సో చెప్పాను కదా, సో ఆ లాస్ట్ 15 to 20 minutes కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మిగతాదంతా ప్రతిదీ కూడా ఓవర్గా ఇంపోజ్ చేసిన ఫీలింగ్ నాకు అనిపించింది. చూడాలనుకుంటే చూడొచ్చు, ట్రై చేయండి. మనకి ఇది కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ తెలుగులో కూడా ఉంది. సో తెలుగులో అయినా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.